హాయ్ అండి. ఈరోజు నేను హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసండి. దానికోసం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని మనం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు బాదం పప్పు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను అన్ని మెజర్మెంట్ ఇదే కప్పుతో యూస్ చేస్తానండి. ఇప్పుడు ఈ బాదం పప్పుని లైట్‌గా రోస్ట్ చేసుకోవాలండి. అది కూడా లో ఫ్లేమ్‌లో. మరీ డార్క్ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకోకండి, ఎందుకంటే మనకి పౌడర్ డార్క్ కలర్లో వస్తుంది, సో బాగోదన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వాల్నట్స్ తీసుకోవాలండి. ఇవి కూడా లైట్గా రోస్ట్ చేసుకుని, అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కప్పుతోనే ఒక పావు కప్పు పిస్తా, ఒక పావు కప్పు జీడిపప్పులు కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ దాకా మెలాన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ దాకా పంకిన్ సీడ్స్ వేసుకుని ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకుని, సేమ్ మనం డ్రై ఫ్రూట్స్ దేంట్లో వేసుకున్నామో అందులోనే ఇవి వేసుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఈ లోపల మనం అదే ప్యాన్లో సేమ్ మెజరింగ్ కప్తో ఒక హాఫ్ కప్ ఓట్స్ కూడా వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కొద్దిసేపు పాటు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా అందులో వేసుకుని మనం రెగ్యులర్గా రైట్ సైడ్ తిప్పుతాం కదండి మిక్సీ జార్లో, అలా కాకుండా లెఫ్ట్ సైడ్లో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇలా పౌడర్ లాగా వస్తుంది, లేదంటే థిక్ పేస్ట్ లాగా అయిపోతుందండి, అస్సలు బాగోదు. ఇప్పుడు ఇవంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మిల్క్ పౌడర్ని అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఒక హాఫ్ కప్ దాకా తీసుకుని ఈ మిశ్రమంలో ఇది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి మన హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఇటువంటి గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకుంటే దగ్గర 1 మంత్ పైనే వస్తుందండి. ఇది ఎలా యూస్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.